సో మనం చూస్తుంటే కూడా ప్రస్తుత పరిస్థితి మనకు తెలుసు. సో కుమారి ఆంటీతో మొన్న మనం మాట్లాడాము. సో ఆమె సోషల్ మీడియా వేదిక కూడా చెప్పారు, మాట్లాడారు. అదేవిధంగా ఇంటర్వ్యూల్లో కూడా మాట్లాడారు. ఈ రోజైతే షాప్ ఓపెన్ చేస్తానని అయితే చెప్పారు, మళ్ళీ తిరిగి రీఓపెన్ చేస్తా అని చెప్పారు. ఇది కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి కారణంగానే ఓపెన్ చేయబోతున్నాను. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఆదేశాలు ఇచ్చారు, ఇదే స్థలంలో కూడా పెట్టుకోవచ్చు అని కూడా చెప్పారని చెప్పారు. సో అందుకు అంటే రాముల వారే తిరిగి వచ్చినట్టుగా కూడా అనిపిస్తుంది. నా రాముడు సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా ఆమె భావన కూడా వ్యక్తం చేశారు. ఒకసారి ఇక్కడికి వెళ్ళి కూడా చూద్దాము. షాప్ అయితే కొంచెం బోసిపోయినట్టుగానే అనిపిస్తుంది. ఇక్కడ ఉన్న కొంతమంది జనం కూడా వచ్చారు. మళ్ళీ కుమారి ఆంటీ గారు వస్తారు ఈ రోజుతో అని కూడా కొంతమంది మాట్లాడుతూ, అంటే వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ రోజు తిరిగి షాప్ రీఓపెన్ చేస్తామని చెప్పేసి కూడా ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. హలో సార్, ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ మాదాపూర్. అంటే కుమారి ఆంటీ షాప్ వద్దకే వచ్చారా? మరి అంటే షాప్ మూసివేయడంపై మీ స్పందన ఏంటి? అంటే నాకు మొన్న తెలిసింది, మామూలుగా తీసేసారు అనుకున్నాను, ఉందని చెప్పారు. మరి దీనిపై సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించి కూడా అంటే ఇదే స్థలంలో పెట్టుకోవాలని కూడా చెప్పడం జరిగింది. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఆవిడ చాలా మందికి అంత భోజనం పెడుతున్నారు కదా, మనం కూడా ఇబ్బంది పెట్టుకుని ఉంటే చాలా ట్రాఫిక్. అంటే ఈ ఇబ్బందులకు గురి కావడానికి గల కారణం ఏమంటుంది అనుకుంటున్నాను? మీకు తెలిసిన ఐడియా లేదు, అంతగా ఐడియా లేదు నాకు. తిన్నారా ఎప్పుడన్నా కుమారి ఆంటీ ఫుడ్ తిన్నారా? చాలా చేస్తాను. చాలా ఇయర్స్ నుంచి వస్తున్నారు అంటే రెగ్యులర్ కస్టమర్ మీరు ఇక్కడ? అవునవును. ఎలా ఉండేది ఉంటుంది భోజనం? ఎలా ఉంటుంది? టేస్ట్ ఏ విధంగా ఉంటుంది? టేస్ట్ కూడా బాగానే ఉంటుంది. అది ఇక్కడికే వస్తాం. మరి ఇక్కడ అంటే కొంతమంది ట్రాఫిక్లకు గురవుతున్నారు, ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయని కూడా చెప్పి కూడా పోలీసులు అంటే ఆంటీ షాప్ మాత్రమే అంటే ట్రక్ను కూడా తీసుకెళ్ళిపోయారు. అట్లా మూసివేయడానికి గల అంటే ఇది కరెక్టేనంటారా? అంటే మరి ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందని ఆవిడ గురించి అంటే దాదాపు ఇక్కడ ఇన్ని షాపులు ఉన్నాయి, మరి ఆంటీ షాప్ ఒక్క షాప్ మాత్రమే క్లోజ్ చేయడం అంటే ఇది కరెక్టే, మంచిదే అంటే తెలియదు మామూలుగా. మరి ఏంటన్నది దానికి తెలియదు. సో ఇంకా కొంతమంది ఉన్నారు. హలో సార్, అంకుల్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడ పక్కనే డ్యూటీ చేస్తాము, మై హోమ్ అబ్రా అని. మీకు తెలుసా కుమారి అంటే రెగ్యులర్ ఇక్కడ తింటారా మీరు? అప్పుడప్పుడు తింటాం. చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఎట్లా అనిపిస్తుంది ఉంటుంది అంటే ఆంటీ సర్వీస్ కావచ్చు, ఆంటీ ఇక్కడ పెట్టే ఫుడ్ ఎలా ఉంటుంది? సర్వీస్ బాగానే ఉంటుంది, ఫుడ్ కూడా బాగానే ఉంటుంది మేడం. మరి మీరు ఎలా స్పందిస్తున్నారు? అంటే ఇప్పుడు షాప్ క్లోజ్ చేయించారు కదా, మరి ఇప్పుడు ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా నడిపించుకోవచ్చు వాళ్ళు. ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందని కొంచెం అంటే కుమారి ఆంటీ షాప్ కి అయితే జనం పోటెత్తి వస్తున్నారు, చాలా మంది వస్తున్న కారణంగా కూడా అంటే ట్రాఫిక్ ఇంకా రద్దీ బాగా పెరిగిపోతుందని చెప్తున్నారు కదా. మరి ఇక్కడ అన్ని షాపులు ఉన్నాయి అంటే ఆంటీ షాప్ పైన మాత్రమే దృష్టి పెట్టి కూడా పోలీసులు అంతే ఇట్లా మూసివేయించడం కానీ ఎట్లా చూడొచ్చు? అంటే ఇప్పుడు అది న్యాయం కాదని అనుకుంటున్నానండి. ఆమెది ఒక్కటే షాప్ ఇట్లా చేయడం న్యాయం కాదు. మరి దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించారు. అదే ఇదే స్థలంలో యథావిధిగా కొనసాగించుకోవచ్చు మీ షాప్ అని కూడా చెప్పడం జరిగింది. మళ్ళీ ఈ షాప్ కి కూడా వచ్చి ఒకసారి ఇక్కడ అంతా కూడా సందర్శిస్తారంట. మరి దీనిపైన మీ స్పందన ఏంటి? మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? అలాగే చేస్తే బాగుంటుంది, తీపియకుండా ప్రజాపాలన వచ్చింది అనుకోవచ్చు. అంటే సీఎం రేవంత్ రెడ్డి గారే ప్రజల దగ్గరకు వస్తున్నారు కదా, వస్తాను కూడా చెప్పారు. ప్రజల వద్దకే సీఎం వస్తున్నారు, మరి ఎట్లా చూడొచ్చు? అంటే ఇప్పుడు సారు వచ్చి కొంచెం కోఆపరేటివ్ చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నా మేడం. రైట్, థ్యాంక్ యూ అండి. రైట్, ఇదండి పరిస్థితి. సో మొత్తానికైతే అందరూ చాలా ఆసక్తిగా ఆశగా కూడా ఎదురు చూస్తున్నటువంటి సందర్భం కూడా ఇక్కడ నెలకొంది. ఎందుకంటే దాదాపుగా 3-4 రోజులు అవుతుంది ఇక్కడ ఆంటీ షాప్ కూడా బోసిపోయింది. మనము నిన్న కూడా చూసాము, నిన్న పక్కా టీ స్టాల్ ఆంటీ కూడా చెప్పారు ఒక మాట. ఇక్కడ కుమారి వల్లే కూడా చాలా మందికి కూడా బ్రతుకుతేది దొరికింది. ఎందుకంటే దాదాపు ఇన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడు నార్మల్గా జరిగేటువంటి గిరాకీ కూడా ఈమె వల్ల అంటే ఇక్కడ రద్దీ పెరగడం వల్ల ఇక్కడ తినేసి కూడా పక్క షాపుల్లో కూడా కొన్ని కొనుక్కోవడం, అంటే ఇక్కడ ఒకవేళ ఫుడ్ అయిపోతే కూడా పక్క అంటే ఆకలితో ఉంటారు కాబట్టి జనం, ఇక్కడ లేదు ఫుడ్ లేకపోతే కూడా పక్క స్టాల్కి వెళ్ళి కూడా తినడం, ఇట్లాంటివి కూడా సందర్భాలు చాలా ఏర్పడ్డాయి. సో కుమారి వల్ల మేము కూడా కొంత బాగుపడ్డామని చెప్పారు. ఆమె కూడా కొంచెం సంతోషమే వ్యక్తం చేశారు. కానీ దాదాపు 3-4 రోజుల పాటు కూడా షాప్ బంద్ అంటే మూసివేసిన కారణంగా కూడా కొంతమంది నిరాశతోనే ఇక్కడికి వచ్చి ఆశతో వచ్చి నిరాశతో వెళ్ళిపోతున్నటువంటి సందర్భం కూడా చూసాము. మరి కొంతమందితో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. మీరు ఎక్కడికి వచ్చారు? ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు? అంటే మేము ఊబర్ నడిపిస్తాం మేడం. కొడంగల్ మాది, ప్రస్తుతం కొడంగల్ రవీంద్రరెడ్డి తాలూకా మాది. అంటే మేము చూడడానికి వచ్చాము. ఇట్లా కంప్లైంట్ చేశారు కదా. ఏం చూడడానికి వచ్చారు? అదే మేడంని కంప్లైంట్ చేశారు కదా, నేను కుమార్ ఆంటీని కొంచెం చూద్దాం, అబ్జర్వ్ చేద్దామని వచ్చాము. ఎప్పుడన్నా తిన్నారా ఇక్కడ ఫుడ్? తిన్నాం, మంచిగా ఉంది. అంటే తక్కువ కాస్ట్కి ఎక్కువ ఫుడ్ పెడతారని కూడా అందరూ చెప్తూ ఉంటారు, నిజమేనా? ఏం లేదు మేడం, బయట హోటల్ ఎంత ఉందో ఇక్కడ కాస్ట్ కూడా అంత ఉంది.
ఆంధ్రాలో అంటే ఇది ఆంధ్ర వరకు కూడా వెళ్ళింది మొత్తం పొలిటీషియన్గా కూడా కొంత యూటర్న్ తీసుకుంది ఇది. ఎందుకంటే అంటే రాజకీయ తరుణంగా కూడా కొంత కుమారి ఆంటీ కూడా బాగానే మాట్లాడుతున్నారు. పడన్ వాళ్ళు కూడా కొంచెం కంప్లైంట్ చేశారు. ఈ విషయం పైన చాలా మంది స్పందిస్తున్నారు. మరి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆంధ్ర సీఎం ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు తనకు ఒక్కదానికి అంటే ఇల్లు ఇచ్చారు. ఆయన ఇచ్చిన ఇల్లు తప్ప నాకు ఇంకే ఆస్తి కూడా లేదంటూ కూడా ఆమె కొన్ని ఇంటర్వ్యూస్లో చెప్పడం జరిగింది. మరి అంటే ఆమెకు మాత్రం ఇవ్వడానికి గల కారణం ఏమై ఉంటుంది అంటారు? అంటే ఓట్ బ్యాంక్ పెంచుకునే అటువంటి చేసే ప్రయత్నంగానే ఆమెకి ఇల్లు ఇచ్చి ఉండొచ్చా? ఎట్లా చూడొచ్చు? కొంతమందికి ఇక్కడ ఏం తెలీదు, వాళ్ళు అంత కొంత కన్ఫ్యూజన్గానే ఉన్నారు. వాళ్ళు అసలు ఫుడ్ గురించి వచ్చారు. అదేవిధంగా కొంత ఆంటీ పైన ఇది ఒక కేసు నమోదు అవ్వడం అని కొంత యూట్యూబ్లో హల్చల్ చేసిన సంగతి అందరికి తెలుసు. సో అది చూసి కూడా మరి ఏంది ప్రస్తుత పరిస్థితి ఏంది, ఆంటీ షాప్ వద్దకు వచ్చారా ఏంది, వస్తే కనుక ఫుడ్ తినేసి వెళ్దామని కూడా కొంతమంది చూస్తున్నారు. ఇదైతే ఒకటైతే వాస్తవం అండి, తినేవాళ్ళు 10 మంది అయితే చూసేవాళ్ళు 100 మంది. సో ఇక్కడ అందుకు కూడా ఇక్కడ ట్రాఫిక్ కూడా రద్దీ బాగానే పెరిగిపోతుంది. సో ఇక్కడ నుంచి దాదాపుగా లైన్గా షాప్స్ అన్నీ కూడా ఉన్నాయి. అంటే మనం చూసుకుంటే కనుక కుమారి ఆంటీ షాప్ వద్ద ఉన్నంత గిరాకీ కూడా ఏ షాపుల్లో లేదు. అంటే నార్మల్గానే కొంత కొనసాగుతున్నప్పటికీ కూడా కొంత కుమారి ఆంటీ ఫేమస్ అవ్వడంతో, అదేవిధంగా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో కొంత ఫేమస్ అవ్వడం వల్ల కూడా ఆంటీ వద్దకి రద్దీ పెరిగిపోతుంది. హలో అండి, ఎక్కడి నుంచి వచ్చారు? సికింద్రాబాద్ నుంచి వచ్చామండి మేము. ఎవరి దగ్గరికి వచ్చారు? కుమార్ ఆంటీ కోసం వచ్చాము. ఫుడ్ బాగుందని చెప్పారు, అయితే తినడానికి వచ్చాము. ఇంతకుముందు ఎప్పుడు తినలేదా? మీ సోషల్ మీడియాలో చూసి వచ్చామండి. ఇంతకు ముందు ఎప్పుడు టేస్ట్ చేయలేదు. ఇప్పుడు మరి ఆంటీ షాప్ మూసేశారు కదా, తెలుసా మీకు ఇది? అది తెలియదండి, అనుకోకుండా వచ్చేసాము. అంటే దాదాపు ఇన్ని స్టాల్స్ ఉన్నప్పటికీ కూడా కుమారి ఆంటీ షాప్ క్లోజ్ చేయించారు. మరి ఇది కరెక్టేనంటారా? మీరే కరెక్ట్ అయితే కాదండి, ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు కదా పబ్లిక్, వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతున్నది. మామూలుగా ఒక 10 కిలోమీటర్స్ 15 కిలోమీటర్స్ నుంచి కూడా వస్తున్నారు. అలా ఉంటే ఫస్టే తెలిస్తే రాకుండా ఉంటారు కదా. అట్లా ప్రయాణం కూడా రానిపోనంటే మనకి 200-250 దాకా పెట్రోల్ ఖర్చు వస్తుంది. మామూలు ఎక్కడైనా 150 పెడితే బిర్యానీ తినేసి ఉండేయచ్చు. అయితే ఇప్పుడు ఈ విషయం పైన కూడా అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించారు. ఇక్కడికి వచ్చి కూడా సందర్శిస్తారంట. మరి అదేవిధంగా అక్కడ ఆంటీ ఫుడ్ తింటానని అంటున్నారు. మరి దీన్ని ఎట్లా చూడొచ్చు, అంటే ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు ఏంటంటే పబ్లిసిటీ చేస్తున్నారు కాబట్టి ఆయన కూడా వస్తున్నాడు మేడం, దానికి మనం ఏం చేయలేము. అది మేడం అయితే బాగుందని ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు. ఫుడ్ గురించి వచ్చాము, మేము తిన్న తర్వాత చెప్తాము. ఎట్లా అనిపిస్తుంది అంటే రేవంత్ రెడ్డి గారి పాలన ఎట్లా అనిపిస్తుంది? ప్రజాపాలన వచ్చేసింది అనుకోవచ్చా? దాదాపు 2 నెలలు అవుతుంది కదా, ఈ 2 నెలలు ఏం తెలుసుకోలేదా? ఉండదు, టైం పడుతుంది, ఇట్ విల్ టేక్ మోర్ టైం. ఇప్పటి వరకు తను చేసినటువంటి పనులు ఎట్లా అనిపిస్తుంది? అనుకూలంగా చేస్తున్నారు, దానికి మీరు దాని గురించి వరి అక్కర్లేదు. టైం పడుతుంది. ఆఫ్టర్ ఎంపీ ఎలక్షన్స్ వెయిట్ అండ్ సీ. అది ఇంతకుముందు ప్రభుత్వం ఎట్లా ఉంటే ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఇంతకు ప్రభుత్వం బాగోలా, వరస్ట్, కరప్టెడ్. ఇప్పుడు ప్రభుత్వమే మంచిగా ఉంది. 2 నెలలు నాకు తెలుస్తుంది, 6 months పడుతుంది. వాళ్ళు 10 years చేశారు, వాళ్ళు 2 నెలలకు మీకు మనకు ఎట్లా తెలుస్తుంది? అన్ని దోచుకున్నారు కదా. ఈ 2 నెలల్లో మీకు ఏమేమి ఇంప్రూవ్మెంట్స్ కనిపించాయి? బాగానే చేస్తున్నారు అనిపిస్తుందా? ఎట్లా ఉంది పాలన అంటున్నా? ఆర్టీసీ బస్సులు లేడీస్కి టికెట్ లేకుండా జర్నీ చేయడం, అది టైం అది బాగానే చేశారు. కొంతమంది అది కరెక్ట్ కాదంటున్నారు, అంటే ఆటో వాళ్ళు నష్టపోతున్నారు అంటున్నారు. అంటే ఒకరికి మేలు చేస్తే ఒకరు నష్టపోతున్నారు అన్నప్పుడు వైట్ రేషన్ కార్డు పెట్టి దాన్ని అవాయిడ్ చేయాలి, కొంతమంది స్క్రూటినీ చేయాలి. అది స్క్రూటినీ చేస్తే మనకి తెలిసిపోద్ది. అరే టీచర్స్, గవర్నమెంట్ టీచర్స్, డాక్టర్స్ సన్స్ వాళ్ళు కూడా వితౌట్ టికెట్ లేకుండా జర్నీ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మరి సాధారణ మనుషుల దగ్గరికి కథలు వస్తున్నారు, అదేవిధంగా ప్రజాపాలన అంటే ఇదే అంటున్నారు. మరి ఎట్లా చూడొచ్చు? ఫుట్పాత్ మీద క్యాటరింగ్ చేసుకుంటున్నారు వాళ్ళు, మనకి జాబ్స్ లేవు, దానివల్ల చేసుకుంటున్నారు వాళ్ళు. మరి ఇది హఠాత్తుగా కుమారి ఆంటీ షాప్ మూసివేయడాన్ని ఎట్లా చూడొచ్చు మనం? మూసేశారంటే మరి ఇక్కడ ట్రాఫిక్ కంట్రోల్ చేయలేక మూసారు. మరి మీరు ఎప్పుడైనా తిన్నారా కుమారి ఆంటీ ఫుడ్? నేను తినలేదు. తినడానికి వచ్చారా? మా ఫ్రెండ్ తీసుకొస్తే చూసాను. మరి ఇప్పుడు కుమారి ఆంటీ షాప్ బంద్ ఉంది కదా, మరి ఎట్లా అంటే ఓపెన్ చేస్తామని అయితే చెప్పారు, ఈ రోజు పర్మిషన్ ఇచ్చారు, అదే ఓపెన్ చేస్తామని వెయిట్ చేస్తున్నారు. అదే మరి అంటే అక్కడ కుమారి ఆంటీది అది అక్కడ ఫస్ట్ లో ఉందండి. రైట్. సో మరికొంతమందితో మాట్లాడదాం. హలో అండి, మీరు ఎక్కడికి వచ్చారు? కేపీహెచ్పీ నుంచి వచ్చాను. కుమారి ఆంటీ ఫుడ్ తినడానికి. మరి ఆంటీ షాప్ బంద్ ఉంది, ఆంటీ షాప్ అంటే సడన్ గా మూసివేయడాన్ని ఎట్లా చూడొచ్చు?
బాధాకరమే అనిపించవచ్చు, ఎందుకంటే అందరూ కూడా బాధపడుతున్నారు. ఎంతో రుచికరమైనటువంటి ఫుడ్ తక్కువ కాస్ట్కి పెడుతున్నారు కాబట్టి ఎక్కడెక్కడ నుంచో తరలిస్తున్నారు. కానీ సడన్గా షాప్ మూసివేసేసరికి కూడా కొంత అంటే ఇక్కడ నుంచి కొంచెం నిరాశతోనే వెళ్ళిపోతున్నారు. మరి మీరేం చెప్తారు? నేను ఈరోజు వచ్చాను, చందామని వచ్చాం, ఇక్కడ వచ్చాక లేరు. సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించారు తెలుసా, మరి ఎట్లా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది, కానీ ఈరోజు పెట్టలేదు కదా, ఫీల్ అవుతున్నాం. సో అందరూ కూడా వస్తాననే చెప్తున్నారు. అంటే ఈ రోజు అయితే షాప్ ఓపెన్ చేస్తా అని చెప్పారు, మరి చూడాలి. అందరూ కూడా అదే వెయిట్ చేస్తున్నారు. అంటే ఆంటీ షాప్ ఓపెన్ చేయగానే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా వస్తారా వెంటనే, ఈ రోజే వస్తారా? ఎందుకంటే మూసివేసిన తర్వాత ఈరోజు రీఓపెన్ చేయబోతున్నారు. దాని గురించి అయితే అందరూ చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నటువంటి సందర్భం కూడా ఉంది. దాదాపు ఇక్కడ చూసుకుంటే అన్నీ కూడా టీ స్టాల్ షాప్స్ ఉన్నాయి. సో అందరు కూడా ఇక్కడ నుంచి మొట్టమొదటి షాపు కుమారి ఆంటీ షాపు. సో అక్కడికి వెళ్ళి అయితే చక్కగా భోజనం చేసేసి ఇక్కడ టీ తాగో, లేకపోతే ఇక్కడ ఇంకా వాళ్ళు కొంత గిరాకీ అయితే చేసేసి వెళ్ళిపోతారు. కానీ చూస్తుంటే కూడా ఆంటీ లేనప్పుడు కూడా చూసారా, నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం, చూసారా ఎక్కడికక్కడ ఆటోలు కొంత ఇది మరి స్పేస్ కారణంగానో తెలీదు, మరి ఇంకే కారణాలో తెలీదు, అంటే బైక్స్ కూడా లైన్గా ఇక్కడ నుంచి దాదాపు కుమారి ఆంటీ షాప్ అవతల వరకు కూడా ఆపారు. సో కొంత కుమారి ఆంటీని అయితే బద్నాం చేశారని చెప్పుకోవచ్చు, ఎందుకంటే కొంత పోలీసులు కూడా భ్రమపడ్డారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కుమారి షాప్ ఆంటీ వద్దే కొంత రద్దీ బాగా ఉంటుంది అని కూడా కొంతమంది చెప్తున్నారు. సో రండి ఒక్కసారి, ఇక్కడైతే అందరూ కూడా ఆల్మోస్ట్ లంచ్ టైం అయింది కాబట్టి భోజనం స్టార్ట్ చేశారు.